హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వచ్ఛ సాధన. ఈరోజు రంజాన్ స్పెషల్ కారణంగా నేను ఫిరిని ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. అందరూ నార్మల్గా రైస్తో చేస్తారు కదా, నేను రైస్ కాకుండా డ్రై నట్స్తో గోధుమ రవ్వతో చేస్తున్నానండి. ముందుగా పిల్లలకి ఎలా పెట్టాలో చూద్దాము. పిల్లలకి ఒక 2 స్పూన్ల గోధుమ రవ్వ తీసుకోండి. 2 స్పూన్లకి ఆల్మోస్ట్ అలా ఒక 250 ml పైనే పాలు పడుతుందండి. ఎంత తీసుకున్నా కూడా చిక్కగా అయిపోతుంది. ముందుగా గోధుమ రవ్వని వేయించుకొని ఒక 1/2 అవర్ నానబెట్టుకోండి. వాటితో పాటు డ్రై ఫ్రూట్స్ మీరు ఏదైనా తీసుకోండి. ముంత మామిడి పప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, అలాగే ఖర్జూరం తీసుకొని వాటిని కూడా పాలల్లో నానబెట్టుకోండి. 1/2 అవర్ పైన నానబెట్టుకున్నా కూడా పర్లేదు. వీటినన్నిటి నానబెట్టుకొని గోధుమ రవ్వ అలాగే డ్రై ఫ్రూట్స్ని రెండింటిని మిక్సీకి పట్టుకోండి. మిక్సీకి పట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. తర్వాత పాలు అనేది వేసుకొని, ఇప్పుడు నేను 1/2 లీటర్ పాలు అనేది తీసుకున్నానండి. 1/2 లీటర్ పాలకి 2 స్పూన్స్ గోధుమ రవ్వ తీసుకున్నాను కాబట్టి మీరు కన్సిస్టెన్సీ అనేది చూసుకొని తీసుకోండి. పాలు అనేది బాగా మరిగిన తర్వాత నేను ముందుగా కలుపుకున్న మిశ్రమాన్ని మిక్స్ చేసుకుంటున్నాను. తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ అనేది వేసుకొని బాగా కలుపుకోండి. షుగర్ అనేది, బెల్లం అనేది వేయాల్సిన అవసరం లేదండి. ఇదే స్వీట్నెస్ సరిపోతుంది. మీకు కావాలనుకుంటే పిల్లలకి ఇంతకుముందు నేను నట్స్ పౌడర్ అనేది చెప్పాను కదా, ఆ పౌడర్ అనేది మిక్స్ చేసుకోండి. చూసారు కదా, చిక్కగా అయిపోతుందండి. సిర్లాక్ లాగా ఉంటుంది. ట్రై చేయండి, బాగుంటుంది. పిల్లలకి మంచి బలం కూడా. ఈవినింగ్ స్నాక్స్గా కానీ ఏదైనా ఒక రోజు పెట్టి చూడండి. ఫెస్టివల్ కనే కాదు, ఇలా కూడా ట్రై చేయొచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. హల్వా లాగా సిర్లాక్ తిన్నట్టు ఉంటుంది. పిల్లలకైతే ట్రై చేయొచ్చు మీరు కూడా. ఇప్పుడు పెద్దవాళ్ళకి ఎలా చేసుకోవాలో చూస్తాను. ఇది పెద్దవాళ్ళు కూడా తినచ్చు, కాకపోతే పిల్లలకి కొంచెం మిక్సీకి వేసి పెడితే కొంచెం నున్నగా ఉంటుందని ఇలా ట్రై చేశానండి. ముందుగా దీనికోసం 1/2 కప్పు గోధుమ రవ్వ తీసుకున్నానండి. గోధుమ రవ్వని బాగా వేయించుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత నేను దీనికోసం డ్రై ఫ్రూట్స్ అండ్ డ్రై నట్స్ని వెజిటేబుల్ కట్టర్ దాంట్లో వేసుకొని చిరోంజి తీసుకున్నాను. అలాగే బాదం, ముంత మామిడి పప్పు, పిస్తా పప్పుని కట్ చేసి పెట్టుకోండి. తర్వాత సేమ్ దీనికి కూడా ఖర్జూరం, అలాగే ముంత మామిడి పప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు వీటన్నిటిని కాసేపు పాలలో నానబెట్టుకొని మిక్సీకి పట్టుకోండి. ఇందులో గోధుమ రవ్వ వేయకండి, ఓన్లీ డ్రై ఫ్రూట్స్ మాత్రమే మిక్సీకి పట్టుకోండి. మిక్సీకి పట్టుకొని పేస్ట్ లాగా చేసుకోండి. చూసారు కదా, పేస్ట్ అనేది రెడీ అయిపోయింది. ఈ పేస్ట్ని ఇప్పుడు మీరు మరుగుతున్న పాలల్లో కలుపుకోండి. పాలనేది మీరు వేసిన ఒక గ్లాస్ వేస్తే 1/2 గ్లాస్ అయ్యేంత వరకు మరిగించిన తర్వాత మాత్రమే ఇది మిశ్రమాన్ని మీరు మిక్స్ చేసుకోండి. చూసారు కదా, బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్ అనేది వేసుకొని కలుపుకోండి. ఇందులో కూడా షుగర్ వేయాల్సిన అవసరం లేదండి, మనకు డ్రై ఫ్రూట్స్ వేసిన దానివల్ల సరిపోతుంది. మనం గోధుమ రవ్వ మిక్సీకి వేయనందువల్ల ఇది కొంచెం పల్చగా ఉంటుంది, అలాగే కొంచెం గరుగ్గా అనిపిస్తుంది. మిక్సీకి వేసిన దానివల్ల అది కొంచెం బంకగా అనిపిస్తుంది. పిల్లలకి బాగుంటుంది తినిపించడానికి. సో 2 విధాలుగా చేశానండి. మీరు ఏ పద్ధతినైనా ఫాలో అవ్వండి. కానీ రెండింటి టేస్ట్లు కూడా చాలా బాగున్నాయి. రెండిట్లో కూడా మీకు కావాలనుకుంటే కొద్దిగా కుంకుమ పువ్వు అనేది యాడ్ చేసుకోండి. అంతే అండి. రైస్తో కాకుండా ఇలా గోధుమ రవ్వతో కూడా మీరు ట్రై చేయొచ్చు. టేస్ట్ అనేది 2 కూడా చాలా బాగున్నాయి. మరిన్ని హెల్తీ వీడియోస్ కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.